నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు. నేను వాస్కులర్ సర్జన్, ఫుడ్ కేర్ స్పెషలిస్ట్. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడడానికి. సునీత విలియమ్స్ గారు, ఎవరైతే మన ఇండియన్ బోర్న్ అమెరికన్ సిటిజన్ ఉన్నారో, వారి గురించి మాట్లాడడానికి ఇచ్చాను. వారు రీసెంట్‌గా స్పేస్ యాత్రను ముగించుకొని మన భూమికి సక్సెస్‌ఫుల్‌గా తిరిగొచ్చారు. వారు మన ఇండియాకు చెందిన దీపక్ పాండ్యా అనే వ్యక్తి యొక్క కూతురు. తను దీపక్ పాండ్యా గారు గుజరాత్ వాస్తవ్యులు. వారెళ్ళి యూఎస్‌లో సెటిల్ అయ్యారు. హి ఈజ్ ఎ న్యూరో అనాటమిస్ట్. ఆయన భార్య స్లోవేనియన్ దేశస్థురాలు. వారిద్దరికీ పుట్టిన పుత్రికనే మన సునీత విలియమ్స్ గారు. వారు 1965లో అలా జన్మించారు. దాని తర్వాత 1985, 87 ఆ మధ్య కాలంలో తను యూఎస్ నేవల్ అకాడమీ నుంచి తన విద్యాబుద్ధులన్నీ పూర్తి చేసుకొని నేవీలో ఫస్ట్ జాయిన్ అయ్యారు. దాని తర్వాత నేవీ పైలట్‌గా మారారు. గల్ఫ్ వార్‌లో గూడా వారు పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత 1998 ఆ ప్రాంతంలో నాసాలోకి వెళ్లారు. ఆమె భర్త గూడా యూఎస్ నేవల్ అధికారి ఆయన గూడా. తను 1998 నుంచి నాసాలో వారు పనిచేస్తున్నారు. ఎన్నో సార్లు స్పేస్ గూడా వెళ్ళొచ్చారు. ఇప్పటిదాకా తను 9 టైమ్స్ స్పేస్ వాక్ చేశారు అనేది ఇప్పటిదాకా ఆల్ టైమ్ రికార్డ్. అంటే ఒక మహిళగా అంత ఎక్కువ సార్లు స్పేస్ వా స్పేస్ వాక్ చేసిన వ్యక్తిగా తను చరిత్రలో నిలిచారు. 2007 ఆ టైంలో బోస్టన్ మ్యారథాన్‌ని వారు స్పేస్‌లోనే స్టార్ట్ చేసి ఆల్‌మోస్ట్ 4 అవర్స్ 24 మినిట్స్‌లో దాన్ని వారు ఫినిష్ చేయడం జరిగింది. వారు స్పేస్ పరంగా ఎన్నో సాహసోపేతమైన విషయాలు గూడా తను చేశారు. ఈసారి తను స్పేస్‌కెళ్ళింది గూడా యూజువల్‌గా వాళ్ళు ఫస్ట్ ఒక 8-9 డేస్ స్పేస్ టూర్ అన్నట్టు వెళ్లారు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల అక్కడే స్టక్ అయ్యారు. కాకపోతే వారు ఇనిషియల్‌గా దానికి అవసరమైన ఒక 45 డేస్ దాకా అవసరమైన పరికరాలనే, వస్తువులనే వారు ఇనిషియల్‌గా తీసుకెళ్ళడం జరిగింది. బట్ డ్యూ టు డిఫరెంట్ పొలిటికల్ ఇష్యూస్ దానివల్ల, మిగతా వాటి వల్ల తాను ఎక్కువ కాలం అక్కడే ఉండాల్సొచ్చింది. ట్రంప్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ గారి సహకారంతో స్పేస్ ఎక్స్ క్రూ ద్వారా తను మళ్ళీ మన భూమికి రావడం జరిగింది. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయ్యారు. వచ్చే క్రమంలో చాలామంది మనసులో ఉన్న ప్రశ్నలేంటంటే, ఒక వ్యక్తి ఆల్‌మోస్ట్ 9 నెలల పాటు మనకు గురుత్వాకర్షణ శక్తి లేని ప్రదేశంలో ఉన్నప్పుడు వారు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు? ఎందుకు అంటే ఎప్పుడైతే సునీత విలియమ్స్ గారొచ్చారో, వారిని బయటికి తీసుకొస్తున్న క్రమంలో వారిని చూస్తే ఒక వీల్ చైర్ మీద లేదా బెడ్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్తున్నారు. అలా ఎందుకు జరుగుతుంది అనే డౌట్ చాలా మందికొస్తుంది. యూజువల్‌గా ఎలా అయిపోతుందంటే స్పేస్‌లో ఉన్నప్పుడు మనిషికి ఏమి పని ఉండదు. అంటే గ్రావిటీ ఉండదు కాబట్టి మనం చే మన 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 బాడీ ఎప్పుడూ గాల్లో తేలుతూ ఉంటుంది. ఏ ఒక్క కండరాలు కూడా సరిగ్గా పనిచేయవు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ భూమి మీద గ్రావిటీ ఉంటుంది కాబట్టి మనం నడిచేటప్పుడు, మనం ఏ పని చేసినా గానీ, మనకు ఆ కండరాలు పనిచేస్తుంటాయి కాబట్టి, కండరాలు స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి, కండరాలు పనితనంతో ఉంటాయి కాబట్టి, మనకు అవి దృఢంగా పటిష్టంగా ఉంటాయి. కాకపోతే స్పేస్‌లో ఉన్నప్పుడు ఏమైద్దంటే ఈ బోన్సు ఈ యొక్క మన శరీరంలో ఉన్న బోన్స్ కావచ్చు, కండరాలు కావచ్చు, వాటికి పనితనమే ఉండదు కాబట్టి, మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే డిస్యూజ్ ఎట్రోఫీ అంటాం. అంటే కండరాలకు, బోన్స్‌కి పనితనం ఉండదు కాబట్టి, అవి వీక్‌గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా అవుతుంది. అలా అయినప్పుడు వాటికి ఏమైపోతుందంటే కండరాలు పీక్కపోవడము, సన్నగా మారడము, బోన్స్‌లో గూడా దృఢత్వం లేకపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవే కాకుండా హార్ట్ పరంగా చూసుకుంటే హార్ట్ యూజువల్‌గా మనది ఏదైతే నార్మల్ షేప్‌లో ఉంటుందో అది స్పెరికల్‌గా మారుతుంది. దాంట్లో గూడా యూజువల్‌గా ఏందంటే మనకు గుండె ఎప్పుడైతే కొట్టుకుంటుందో, ఆ హార్ట్ మజిల్ ఎప్పుడైతే మనకు పంప్ చేస్తుందో, ఆ పంప్ చేసినప్పుడు రక్తం అనేది మంచి రక్తం అనేది గుండె నుంచి కాళ్ళ వైపు వెళ్తుంది. మనం నడిచే క్రమంలో కాళ్ళలోని కండరాలు ఒత్తుకోవడం వల్ల మన కాలు నుంచి గుండె వైపు చెడు రక్తం అనేది పైకొస్తుంది. మళ్ళీ అది శుద్ధై కిందికొస్తుంది ఒక నార్మల్ వ్యక్తిలో. కానీ వాళ్ళు స్పేస్‌లో ఉండడం వల్ల ఈ యొక్క సిస్టమే దెబ్బతింటుంది. సో, అక్కడ హార్ట్ పరంగా గూడా చాలా చేంజెస్ రావడం జరుగుతుంది. అలా ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే భూమి మీదకొస్తారో వారికి ఏ అంటే ఫెయింటింగ్ కావడము, అంటే కళ్ళు తిరిగి పడిపోవడము, వారికి అడ్జస్ట్‌మెంట్ ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకోటి చేతుల్లో, కాళ్ళలో కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నడవడం చాలా ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకు గ్లాస్ నీళ్లు పట్టుకొని గ్లాస్‌తో నీళ్ళు తాగాలన్నా, పెన్నుతో రాయాలన్నా, వాళ్ళ బట్టలు వేసుకోవాలన్నా, తీసుకోవాలన్నా ఇలాంటివి గూడా చేయడం చాలా కష్టంగా మారుతుంది. అదే క్రమంలో కొంత విజువల్ ఇంపైర్‌మెంట్ గూడా ఉంటుంది. అంటే కంటి చూపు మందగిస్తుంది.
అంటే లాంగ్ సైటెడ్నెస్, అంటే డిస్టెన్స్‌లో ఉన్న దాన్ని వారు సరిగ్గా చూడలేరు. బ్లర్రింగ్ ఆఫ్ విజన్ అవుతుంది. కొంత కంటిలోని నరాలు గూడా లైట్‌గా దెబ్బతింటాయి. ఎందుకంటే అక్కడ మనకు సూర్యుడు ఉండడు. మనకు చుట్టుపక్కల లైట్ అడ్జస్ట్‌మెంట్స్ ఉండవు. తను ఒక క్లోజ్డ్ ఛాంబర్‌లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. సో, ఇంకోటి ఆ క్లోజ్డ్ ఛాంబర్‌లో ఉంటుంది కాబట్టి మెంటల్ ఇష్యూస్ కూడా కొంచెం ఉంటుంది. సైకలాజికల్ ఇష్యూస్ ఒస్తాయి. మూడ్ స్వింగ్స్ ఒస్తాయి. కొంత యాజిటేటెడ్ స్టేట్‌లో ఉంటారు కొన్నిసార్లు. వాళ్ళకు నిద్రలేమి, అంటే భూమి మీద ఉన్నప్పుడు మనం ఒకవేళ మన రాత్రి పగలు తేడా అయిందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్నవాళ్ళు సడెన్‌గా యూఎస్ ఎళ్ళిపోతే రాత్రి పగలు ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో ఆ క్రమంలోనే మన అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అలాంటి తను స్పేస్‌లో ఉంది కాబట్టి తనకు రాత్రి పగలు మధ్యన తేడా తెలీదు కాబట్టి ఆ తేడా లేకపోవడం వల్ల గూడా వారికి ఏమైపోతుందంటే స్లీప్‌లెస్‌నెస్ ఉంటుంది. సరిగ్గా పడుకునే టైం ఉండదు. ఆ టైం ఉన్నది వారికి అడ్జస్ట్ కాదు. సో, వివిధ రకాల బాడీలో చేంజెస్ అనేవన్నీ గూడా దీనివల్ల వచ్చే ప్రమాదాలుంటాయి. ఇంకోటి స్పేస్‌లో ఉన్నప్పుడు ఏందంటే రేడియేషన్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రేడియేషన్‌కి సంబంధించిన క్యాన్సర్‌లు గూడా కొన్ని రకాలుగా వచ్చే అవకాశం ఉంటాయి. యూజువల్‌గా ఇలాంటి స్పేస్ దాంట్లోకెళ్ళినప్పుడు కొంత ఎక్సర్‌సైజ్ చేయడానికి వాటికి వీటికి వాళ్ళకి కొన్ని పరికరాలు గూడా వారు యూజువల్‌గా తీసుకొనెళ్తారు. కొన్నిసార్లు ట్రెడ్‌మిల్ లాంటిది కూడా పెట్టుకుంటారు. సో దట్ అట్‌లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ వాళ్ళ బాడీకి అవుతుందని. కానీ ఎంత చేసినా ఒక భూమి మీద చేసినట్టు ఎప్పుడు గూడా మనకు స్పేస్‌లో ఉండదు కాబట్టి ఇవన్నీ అడ్జస్ట్‌మెంట్ ఇష్యూస్ ఒస్తాయి. ఎప్పుడైతే వారు స్పేస్ నుంచి మనకు భూమికొస్తారో ఇలాంటి వారిని తీసుకెళ్ళి వాళ్ళని జాగ్రత్త, ఒక చిన్న పిల్లల్ని మనం మళ్ళీ ఎలా ట్రైన్ చేస్తామో అలా ప్రతి ఒక్కదాన్ని ట్రైన్ చేస్తూ వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్‌ని, వారి శరీరంలోని జరిగిన ఎఫెక్ట్స్ వల్ల జరిగిన ఆ యొక్క ఇబ్బందులను తొలగించడానికి మెడికల్ సపోర్ట్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సొస్తుంది. క్రమక్రమంగా వారు మళ్ళీ వాళ్ళ న్యాచురల్ స్టేటస్‌ని, వారి హెల్త్‌ని రీగెయిన్ కావడానికి అవసరమైన మెడికల్ ఫెసిలిటీస్‌ని, మెడికల్ థింగ్స్‌ని, ఆ ఎక్సర్‌సైజ్‌ని క్రమం తప్పకుండా చేయాల్సుంటుంది. అలా చేసుకోవడం ద్వారా వారు గూడా కోలుకునే అవకాశం గూడా బెటర్‌గానే ఉంటుంది. సునీత విలియమ్స్ గారు మన ఇండియన్‌గా చెందిన వ్యక్తిగా, మన ఇండియన్ ఆరిజిన్‌కి చెందిన వ్యక్తిగా ఇంత ఘనతను సాధించినందుకు ఇండియన్స్‌గా మనమందరం గూడా గర్వపడాలి. వారిని తీసుకొని మన స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్ళాలి. జీవితంలో ఇప్పుడు తను అనుకున్నదేంటిది? ఒక 9 రోజుల వరకు అవసరం అని వెళ్ళిన వ్యక్తి కాస్త 9 నెలల పాటు అక్కడ ఉంది. ఉన్నప్పటికీ తన మనోధైర్యాన్ని, మనస్థైర్యాన్ని కోల్పోకుండా తన ఒక పట్టుదలతోటి ఇన్ని రోజులు, అంటే తను బతుకుతుందో లేదో తెలీదు. చనిపోతుందో లేదో తెలీదు. కానీ అయినప్పటికీ తనకు జీవితం మీద ఆశతోటి తను రోజు తన నిత్యకృత్యాలు చేస్తూ అక్కడి నుంచి కూడా, స్పేస్ నుంచి కూడా మనకు భూమికి అవసరమైన ఇన్ఫర్మేషన్‌ని దాన్ని ప్రతి ఒక్కటి చేరవేస్తూ తన యొక్క కర్తవ్యాన్ని తను క్రమం తప్పకుండా పాటించి సక్సెస్‌ఫుల్‌గా తను ఇక్కడికి రావడం జరిగింది. సో, అంత అనిస్థితిలో ఉన్న వ్యక్తే తన మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇలా ఉన్నప్పుడు మనలాంటి నార్మల్ వ్యక్తులు చిన్న చిన్న సమస్యలకు ఆహ్, వ మనం అధైర్యపడకుండా దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది ఇదొక మంచి పాఠం మనందరికి కూడా. సో, వారి నుంచి నేర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నమస్కారం.